ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఏప్రిల్ 14, 15, 16 తేదీల్లో వీరి యొక్క జాత ఫలితాల ప్రకారం వీరికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ఆమె ఎవరు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంటే మీ యొక్క కుటుంబాన్ని మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొలిచి ఉంది. ఇప్పుడు గనక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో మీరు ఊహించినటువంటి అనర్థం అనేది జరుగుతుంది. ఇక ఆమె ఎవరు అంటే ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోట పొరుస్తున్నటువంటి వ్యక్తి ఎవరో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మీ లైక్ మాకెంతో సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు నిజాన్ని నిర్భయంగా చెప్పుకునేటటువంటి విషయాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ యొక్క రాశి వారి యొక్క జాతకాలు పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలోనే మీ వెనుకుండి మిమ్మల్ని దెబ్బతీయటానికి తాంత్రిక ప్రయోగం చేస్తుంది ఒక ఆడది. మీ ఫోటోలు పట్టుకుని శ్మశానంలో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర శుద్ర పూజలు చేయించడం వంటివి చేస్తుంది. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆమె బయటకు మాత్రం మీకంటే మంచి శ్రేయోభిలాషులు లేరు అన్నట్టుగా నటిస్తుంది. నేను మీకు బాగా కావాల్సిన దాన్ని కదా, మీ క్షేమం కోరేదాన్ని కదా అని ఇలాంటి తీయని మాటలు చెప్తుంది. మీరు కూడా ఆమెను గుడ్డిగా నమ్మి మీకేవైనా సమస్యలు వస్తే ఆమె దగ్గరకు సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆమె మీకు ఇచ్చేటటువంటి ప్రతి సలహా కూడా మిమ్మల్ని వెనక్కి లాగడానికే అని గుర్తుంచుకోండి. ఇది చాలా నిజం చేదుగా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి. ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ జీవితం నరకం కంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. మీ పాలిట ఆమె రాహుకేతువుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో ఆమె పేరేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆమెతో బంధాన్ని తెంచుకుని మీరు దూరంగా ఉండటమే. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహాపరిహారం గనక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అని గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఏ వస్తువు కోసమైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికైతే కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ మీద ఉన్నటువంటి తాంత్రిక బంధాలన్నీ కూడా తెగిపోయి ఒక అదృష్టం అనేది మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వెళ్ళిపోయి సంతోషం అనేది మళ్ళీ వెళ్ళి విరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మీరు పూర్తిగా వినండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ పూర్తి సంతోషం కలిగినా ఆ వ్యక్తి యొక్క కళ్ళు ఎర్రబడతాయి అన్నమాట. అంటే ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి అన్నమాట. మీరు ఎదుగుతుంటే ఆమె లోపల కుమిలిపోతుంది. ఆమె అసూయతో మీ పైన తాంత్రిక ప్రయోగాలు చేయడం, చేతబడులు చేయించడం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. మీ కుటుంబం యొక్క క్షేమం కోసమైనా సరే మీరు ఆమెకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని కూడా ఇవన్నీ కూడా మేము చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్తగా ఉండటమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులే. అంటే మీ వ్యాపారంలో మీకు నష్టం జరుగుతున్నా, మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం అనేది ఇప్పుడు మీకు తెలిసిపోతోంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారనని మీ పైన నిమ్మకాయల యొక్క ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు గనక మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటే అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రాశివారు చూడలేనటువంటి క్షుద్ర పూజలు నేలపైన చేస్తున్నారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే మీ యొక్క అదృష్టాన్ని కూడా కట్టేస్తున్నారు. గడిచిన కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. సరే, ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదు అని వారు కంకణం కట్టుకున్నారు. వేళ గనక మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీరు జీవితంలో చేసేటటువంటి అతి పెద్ద పొరపాటు అవుతుంది. మనిషి బాధల్లో ఉండి కష్టాల్లో ఉండి బయటపడలేనిటువంటి దారి లేనప్పుడు భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు కదా. ఇవాళ ఈ వీడియో మీకు చూపిస్తున్నటువంటి అంటే ఆ దేవుడే చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువు ఆ కుటుంబాన్ని ఏళ్ల తరబడి ఏదిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కూడా ఇవాళ తెలిసిపోతుంది. మీ ఇంటి కులదైవాన్ని కూడా తంత్ర విద్యలతో తను బంధించింది.
అందుకనే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది దక్కడం లేదు. ఈరోజు వీడియోలో ఇప్పుడు మేము చెప్పే పరిహారం గనక మీరు చేస్తే ఎవ్వరికీ కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే ఈ 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహువు, శని, కేతువు అందరూ కూడా మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వల్లనే ఈ ఏడాది ప్రారంభంలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీ బంధువులను, స్నేహితులను మీరు గుడ్డిగా నమ్మి అవన్నీ కూడా వారి ముందు బయటపెడుతున్నారు. కానీ వారి యొక్క మనసులో మాత్రం విషం దాగి ఉంది. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆమె సందడి చేసుకుంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం ఆమె అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను వారు మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్నటువంటి ప్రతి దారిలోనూ కూడా ముళ్ళు కరుస్తున్నటువంటి మీ యొక్క ఆత్మీయులే ఇప్పుడు మీకు ఆస్తిపాములుగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొరుస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆమె ఎవరో కనిపెట్టాల్సిన సమయం కూడా వచ్చేసింది. ఈ రాశివారు ఇప్పుడు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్లు వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఆ యొక్క శత్రువులే. అయితే మీ యొక్క కులదైవాన్ని, మీ యొక్క ఇంటి లక్ష్మిని కూడా ఆమె యొక్క తంత్ర విద్యలతో బంధించారు. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, అలాగే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ అనేది పట్టిస్తున్నారు. ఎదురుగా మాత్రం ఎంతో ప్రేమని నటిస్తూ వెనకుండి ఎన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునేటటువంటి సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేటటువంటి మాయం అనేది చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా కూడా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటటువంటి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి మీ యొక్క జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మార్చబోయేటటువంటి ఆమె యొక్క శక్తి యొక్క జాతకం అనేది ఇప్పుడు బయటపడింది. మీరు మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం రాత్రి పగళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు. మీ యొక్క పూర్తి జీవితం అనేది అర్పించేశారు. ఎందుకు మనకి కానీ ఫలితం అనేది దక్కడం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నము కూడా విఫలమై మనకి ప్రయోజనాలు కలుగుతున్నాయి? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీ పైన ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికీ కారణం మీ పక్కనే ఉండి మీ పైన ఎప్పుడూ నిఘా ఉంచే ఆ శత్రువే. మీ జీవితంలో ఎప్పుడు చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ పైన పడిపోతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం అనేది క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడు మీ గడప వద్దకే వస్తుంది. కానీ ఆమె చెడు దృష్టి ప్రభావం వలన, మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చుని మీ అన్నం తినేటటువంటి కానీ మీ నాశనాన్ని కోరుకునేటటువంటి ఆ నీచమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోయింది కదా. ఈ యొక్క రాశి వారికి లక్ష్మీదేవి అనేది మీ యొక్క గడప దగ్గరికి కూడా వస్తుంది. కానీ ఆ శత్రువు కంటి దృష్టి వలన లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. అందుకనే మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా మీకు స్పష్టంగా తెలిసిపోతోంది. ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు అని. మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు శత్రువులు ఉన్నారు, మమ్మల్ని ముంచాలని చూస్తున్నారు అని మీరు వెతుకుతున్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు. మీ యొక్క అత్యంత సన్నిహితుల్లోనే, స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె అసలు పురుషుడా లేకపోతే స్త్రీనా? ఇలా అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఆ వివరాలు కూడా ఇప్పుడే చెప్తున్నా, మీరు వినండి. ఆమె అంటే మీతో చాలా మోసానికి కూడా, అంటే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరొకలా ఉంటుంది. ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తుంది. కానీ మీకు నిజంగా అవసరం వచ్చినప్పుడు, మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, లేదంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకి రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని లోపలే ఆమె అసూయతో రగిలిపోతోంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేదు. మీరు బాగుపడుతుంటే మీ విజయాన్ని చూసి ఆమె ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి మీరు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోదు. మీ పైన ఉన్నటువంటి అసూయతోనే మీ మీద ఆమె తాంత్రిక పూజలు, చేతబడులు చేస్తుంది. కానీ ఇక పైన ఆమె యొక్క ప్రయోగాలు అనేవి ఎప్పుడూ కూడా మీ పైన పనిచేయవు. కానీ ఇన్ని రోజులు మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండొచ్చు. కానీ ఇక పైన
ఈ సమయంలో మంచి రోజుల్లో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఆమె పడినటువంటి ఆమె మీ పైన చేసిన కుట్రలు, పన్నిన పన్నాగాలన్నీ కూడా ఇప్పుడు మీకు బట్టబయలు అవుతున్నాయి. తద్వారా ఆమె మీ కాలి గోటిని కూడా తాకలేదు. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీకున్నటువంటి అహంకారంతో మీరు ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే గనుక రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో దానికి మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ వీడియోలో మీకు మంచి కోసమే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఈ రాశి వారు చాలా చురుకైన వారు, చాలా తెలివిగల్లవారు. నలుగురిలో వీరు ఇట్టే కంటపడిపోతారు. అంటే వీరి ముఖం, వీరి యొక్క అందం చాలా బాగుంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా వినండి. మీరు అలా చూసినట్లయితే ఆ శత్రువు ఎవరో, మిమ్మల్ని ఏం చేయబోతున్నారో మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాశి వారికి మీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ఈ కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు పూర్తి నమ్మకంతో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో కూడా పూర్తిగా ఒక్కసారి ఆలోచించి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. అప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే దానికి మీ వారే అనుకుని ఇవన్నీ కూడా ఈ రాశి వారు మీకున్నటువంటి గుట్టులన్నీ కూడా మీరు బయట పెడుతూ ఉంటారు. మీరు మంచిగా చెప్తుంటే కానీ మీరు చెప్పే ప్రతి మాట కూడా వారి చెవులో విషంగా పడుతుంది. మీకున్నటువంటి ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో అని వారు ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాములని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇది ఈ రాశి వారు మీరు చేసేటటువంటి అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మనసులో ఉన్నటువంటి గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేసేయడం. గొప్పగా ఇతరులకు చెప్తున్నారు. కానీ ఈ రాశి వారు చాలా మంచివారు, స్వచ్ఛమైనటువంటి మనసున్నవారు. కానీ అందరినీ కూడా మీ వారే అనుకుంటారు. కానీ ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారో ఆ మనుషుల యొక్క వ్యక్తి మనసుల్లో ఎంత పాపం దాగి ఉందో అస్సలు మీరు పసికట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి యొక్క కన్ను మీ మీద పడుతుంది. వారి యొక్క నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య, దంపతుల మధ్య గొడవలు రావడం, ఏవైనా మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే అవి వాయిదా పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశివారు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క శ్రేయోభిలాషులు కాదు. మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా కూడా లోపల మాత్రం కుట్టను పొంగుతూ ఉంటారు. గతంలో మీరు చేసినటువంటి తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకరైనా సరే మీ సంతోషాన్ని మీరు గుట్టుగా ఉంచుకోవడం కోసం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచో పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏదీ సాధించలేరు, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నారో అలాంటి వారికి మీ యొక్క ఎదుగుదలను చూస్తే మంట పుడుతుంది. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడి నుండి వచ్చాయి అని వారు ఎప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం మీరు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని మీరు ఎంత కష్టపెట్టించారో వారికి అసలు తెలియనే తెలియదు. వారు వారికి ఉన్నటువంటి ఈర్ష్యతోనే మీ మీద పగపెంచుకుంటారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకబడి ఉన్నామన్న మాటతో మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటున్నారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాన్ని ఇచ్చేటటువంటి అన్నదమ్ముల్ని కూడా ఇప్పుడు మీకున్నటువంటి ఆస్తుల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నా సరే అకస్మాత్తుగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడినా సరే తగ్గకపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా తప్పేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలి అని మాత్రమే అనిపిస్తుంది. అది ఏంటో తెలుసా? దీని వెనుక మీ శత్రువులు మంత్ర ప్రయోజనాలు చేస్తున్నది మాత్రం నిజం. వారు చేసేటటువంటి శుద్ర పూజల వల్లే మీ శరీరం అనేది మీకు ఇలా సహకరించకపోవడం జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. సో చూసారు కదండి, నిత్యము కూడా సంధ్యావేళలో దీపం పెట్టుకోండి. ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి నారికేళ్ల దీపం పెట్టడం వల్ల మీకున్నటువంటి ఇంట్లో నెగిటివిటీ అనేది తొలగిపోయి పాజిటివిటీ అనేది ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇంకా లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఈ వీడియోని చూసి ఏముందిలే అనుకోకండి, ఒక 10 నిమిషాలు వీడియో కేటాయించి మీరు చివరి వరకు వింటేనే మేము చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకున్నటువంటి నరదిష్టులు, నరఘోష, నర సమస్యలు, బాధలు ఎవరైతే తెలుసుకున్నారు కదండి, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. చేయవలసిన పరిహారాలు, పాటించవలసిన దేవారాధన అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. నిత్యము కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ప్రతి సోమవారము వీలైతే శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకుని శివుడికి 108 సార్లు 101 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. వీలైతే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు అన్ని సమస్యలు తొలగిపోయి శివుడికి అనుగ్రహం